ప్రైజ్ టు ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ప్రతిదినము దేవుని వాక్యం మనలను సన్మార్గంలో నడిపిస్తుంది. ఈ వాక్యంను మీరు విని అనేక మందికి షేర్ చేయండి. దేవుని పరిచర్యలో మీరు పాలు పొందండి. ఈ రోజు దేవుని జీవవాక్యంను చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఎఫెసియన్స్ చాప్టర్ 2 verse 7. And God raised us up with Christ and seated us with him in the heavenly realms in Christ Jesus. సంపూర్ణమైన రక్షణ అంటే ఏమిటి? సంపూర్ణమైన రక్షణ అంటే పాపపు పర్యవసనాల నుండి, పాపపు ప్రభావం నుండి, పాపపు ఉనికి నుండి విడిపించబడడం. ప్రియ సహోదరి సహోదరుడా, మనము అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా కరుణా సంపన్నుడైన దేవుడు తన ఉచితమైన కృపచేత ఉచితముగా మనకు రక్షణ ఇచ్చాడు. ఎప్పుడైతే మనము రక్షణను అంగీకరించామో అప్పుడు మనము పాపపు పర్యవసనాల నుండి విడిపించబడ్డాము. ప్రియ దేవుని బిడ్డ, ప్రభువును అంగీకరించినప్పటికీ కూడా పాపపు ప్రభావం మన జీవితాంతం ఉంటుంది. ఈ పాపపు ప్రభావం ప్రతిరోజు మనలను అపరాధంలోనికి, పాపములోనికి వెనక్కి లాగుతూనే ఉంటుంది. అయితే మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో ప్రతిరోజు మన పాపములను ప్రభువు దగ్గర ఒప్పుకోవాలి. అప్పుడు ఈ పాపపు ప్రభావం నుండి ప్రతిరోజు మనము రక్షింపబడుతూనే ఉంటాము. ప్రియ విశ్వాసి, ప్రభు రెండవ రాకడలో దేవునితో మహిమపరచబడినప్పుడు మనము పాపపు ఉనికి నుండి విడిపించబడతాము. అప్పుడు పాపం అనేది మన దగ్గర ఉండదు. ఇదే సంపూర్ణ రక్షణ. మై డియర్ ఫ్రెండ్, హోప్ ఇన్ ద లార్డ్, ఫర్ విత్ ద లార్డ్ దెర్ ఈజ్ స్టెడ్ఫాస్ట్ లవ్ అండ్ విత్ హిమ్ ఈజ్ ప్లెంటిఫుల్ రిడెంప్షన్. ప్రియ సహోదరి సహోదరుడా, క్రీస్తు యందు విశ్వాసముంచిన మనకు ఆయన సంపూర్ణ రక్షణ ఇచ్చి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టును. కాబట్టి సంపూర్ణ రక్షణ కోసం ప్రార్థిద్దాం. ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు మాకిచ్చిన జీవవాక్యమును బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు. తండ్రి, మమ్ములను పాపపు పర్యవసనాల నుండి విడిపించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు. మమ్ములను పాపపు ప్రభావం నుండి ప్రతిరోజు విడిపిస్తున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు. మమ్ములను పాపపు ఉనికి నుండి విడిపించబోతున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు. దేవా, ఈరోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని నీ రాజ్యానికి వారసులుగా చేసి నీ రాకడకు సిద్ధపడుటకు కృప దయచేయుమని కరుణా సంపన్నుడైన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.